హాయ్ అండి, వెల్కమ్ టు హెప్సిబా ఫుడ్స్. ఈరోజు వీడియోలో షోలే పన్నీర్ మసాలా కర్రీ డాబా స్టైల్లో చేసి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా తీసుకోవచ్చు, చపాతీలోకి, రోటీలోకి, పూరీలోకి, బిర్యానీలోకి అయితే అద్రిపోతుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇంట్లో ఉండే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసి చూపిస్తున్నాను. చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకుని 5 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్రని వేసుకోండి. జీలకర్ర వేగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, 4 లవంగాలు వేసుకోవాలి. అలాగే కొన్ని జీడిపప్పులను వేసుకోండి. 1 నిమిషం పాటు వేపుకోవాలి. ఇలా 1 నిమిషం వేపిన తర్వాత 2 ఉల్లిపాయలని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకును వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కల్లో నీరంతా బయటకు వచ్చి ఈ ఉల్లిపాయలు బాగా వేగేలాగా వేపుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు 1 స్పూను ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అలాగే 3 పండిన టమాటాలని గ్రైండ్ చేసి వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయి, అలాగే ఈ టమాటా పేస్ట్లోని నీరంతా పూర్తిగా ఎగిరిపోయి దగ్గర పడి ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా గరిటెతో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు 2 స్పూన్లు కారం వేసుకోండి. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. 1 స్పూన్ వేసాను. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. అలాగే 1/2 స్పూను జీలకర్ర పొడిని వేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలాను వేసుకోండి. కస్తూరి మేతిని 1 స్పూన్ వేసుకోండి. ఈ మసాలాలన్నిటినీ గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత నైట్ అంతా నానబెట్టి ఉంచిన తెల్ల శనగల్ని ఒక బౌల్ వేసుకోండి. ఈ తెల్ల శనగల్ని ఉడికించాల్సిన పని ఏమీ లేదండి. ఇప్పుడు ఒక 1/2 లీటర్ నీళ్లు పోసుకోండి. 1/2 లీటర్ నీళ్లు పోసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి గరిటెతో బాగా కలుపుకోవాలి. 10 నిమిషాలు ఇలా ఉడికించుకుంటే శనగలకి ఉప్పు, కారం, మసాలాలు బాగా పడతాయి. ఇప్పుడు 200 గ్రాములు మలై పన్నీర్ని వేసుకోండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. గరిటెతో ఒకసారి కలుపుకోవాలి. 3 స్పూన్లు జీడిపప్పుని గంటపాటు నానబెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉడుకుతున్న మసాలాల్లో గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు పేస్ట్ని వేసి ఒక అరకప్పు నీళ్లు పోసుకొని ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలే అంతవరకు ఉడికించుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి. టేస్టీగా చోలే మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు దింపుకోవటమే. నచ్చిందా? మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని వీడియోకి లైక్ చేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.